హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెడ్మీ వాళ్ళు జనవరి 4వ తారీఖున మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ నోట్ సిరీస్ రెడ్మీ నోట్ 13 సిరీస్లో మిడిల్ వేరియంట్ రెడ్మీ నోట్ 13 ప్రోని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఈసారి ఈ రెడ్మీ నోట్ 13 సిరీస్లో హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఖచ్చితంగా చేశారు. అండ్ అల్టిమేట్గా డిసైడ్ చేసేది దీని ప్రైజింగే. సో ఇది లాంచ్ అయిన తర్వాత దీని ప్రైజింగ్ ఏంటనేది నేను ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లోను యాడ్ చేస్తాను. అక్కడ నుంచి మీకు ఒకవేళ దీని ప్రైస్కి దీని ఫీచర్స్కి ఓకే అనుకుంటే అప్పుడే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. అండ్ మనం లేట్ చేయకుండా ఈ రెడ్మీ నోట్ 13 ప్రోని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది చూద్దాం. బాక్స్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే రెడ్మీ నోట్ 13 ప్రో 5G అని రాస్తుంది. ఈసారి బాక్స్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇచ్చారు. చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి 200 మెగాపిక్సెల్ హైరెస్ కెమెరా, స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అని రాస్తుంది. మేడ్ ఇన్ ఇండియా, అలాగే ఇండియాకి సంబంధించి వీళ్ళు టాప్ బ్రాండ్ ఇవన్నీ వీళ్ళు ఇక్కడ వీళ్ళ సర్టిఫికేషన్స్ అయితే వేసుకున్నారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్తో ప్రో AMOLED డిస్ప్లే, అలాగే మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మస్, స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 5100 mAh బ్యాటరీ. ఈసారి బ్యాటరీ సైజ్ కూడా పెరిగింది. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్తో ఈ స్క్రీన్ వీళ్ళు ప్రొటెక్ట్ చేశారు. అలాగే హై క్వాలిటీ హ్యాప్టిక్స్ ఉన్నాయని చెప్తున్నారు, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్. అండ్ ఈ ఫోన్ మీకు IP54 కూడా ఉంటుందన్నమాట. ప్రో ప్లస్లో మీకు IP68 ఉంటుంది, ప్రోలో మాత్రం IP54 మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ మన దగ్గర ఉంది కోరల్ పర్పుల్ అనే కలర్, 12GB 256GB వేరియంట్. అండ్ దీంట్లో ఇది మిడిల్ వేరియంట్ అనుకుంటా, 512GB వేరియంట్ కూడా దీంట్లో ఉన్నట్టుంది. అలాగే ఇక్కడ మనకి సార్ వాల్యూస్ ఉన్నాయి. సార్ వాల్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఫోన్ మీద మీరు ఇది చెక్ చేసుకోవాలి. హెడ్కి దీంట్లో 0.856 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 0.864 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 1.6 కంటే బిలో ఉండాలి ఇండివిజువల్గా. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ ఇది మెయింటైన్ చేస్తుంది. అండ్ 1 కంటే చాలా బిలోగానే ఉంది కాబట్టి రేటింగ్ ఇది చాలా హెల్దీ అనే అర్థం అనమాట. అలాగే ఈ ఫోన్ మీకు TUV రీన్లాండ్ సర్టిఫికేషన్ లాంటివి చాలా సర్టిఫికేషన్స్ కూడా తీసుకుంది కాబట్టి. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది కోరల్ పర్పుల్ అనే కలర్. అండ్ ఒక TP కేస్ ఉంటుంది. దీని క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అన్ని బ్రాండ్ల నుంచి. అయితే చాలా మంచిగా అనిపించింది నాకైతే. అండ్ దీంట్లో మీకు ఒక Type-C కేబుల్ ఉంటుంది, అలాగే 67 వాట్స్ ఛార్జర్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ ఇలాంటివి అయితే ఇచ్చారు. అండ్ ఇంకొక అప్గ్రేడ్ కూడా దీంట్లో చేయాల్సింది, Type-C to Type-C పవర్ PD ఛార్జింగ్ కేబుల్స్ అయితే ఇస్తే బాగుండేది. అండ్ దీంట్లో USB to Type-C ఉంటుందన్నమాట. సో ఓకే, దట్ ఈస్ నాట్ ఎ బిగ్ కంప్లైంట్, బట్ ఇస్తే ఇంకా బాగుండేది అనేది నేనైతే అనుకున్నాను. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా దీంట్లో చాలా వరకు డిజైన్ చేంజెస్ అనేవి చేశారు. అండ్ ముఖ్యంగా ఇది ఒక పర్ఫెక్ట్ రెక్టాంగులర్ పీస్ని కట్ చేసేటట్టే ఉంటుంది. టేబుల్ మీద చూసారు కదా, పర్ఫెక్ట్గా నించుంటుంది అనమాట. ఒక పీస్ని కట్ చేసేటట్టే ఉంటుంది. అండ్ దీని సైజ్ కూడా కొంచెం బెటర్గా ఉంది, 7.9 mm థిక్నెస్తోనే వస్తుంది. అండ్ ఇది చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా హ్యాండీగా ఉంటుంది. జస్ట్ 187 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా ప్రాపర్గానే చేస్తారు వీళ్ళు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఫోన్ చూడటానికి చాలా కాంపాక్ట్ ఫోన్ లాగా అనిపిస్తుంది. బట్ దీంట్లో 6.67 ఇంచెస్ 1.5K రిజల్యూషన్తో ప్రో AMOLED డిస్ప్లేని దీంట్లో వాడారు. బట్ దీని సైజు మాత్రం చిన్నగా ఉండడానికి కారణం ఏంటంటే దీని బెజల్స్ అనేవి చాలా నేరోగా ఇచ్చారు 3 వైపులు. బాటమ్ బెజల్ మాత్రం కొంచెం పెద్దగా ఉంటుంది, కానీ అది కూడా అంత పెద్దగా ఏముండదు. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా దీని బెజల్స్ విషయంలో మాత్రం వీళ్ళు హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారని చెప్పాలి. అండ్ చుట్టూ ఉన్న ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇది ప్లాస్టిక్ ఫ్రేమే, నేను కొరికి చూశాను. అండ్ బ్యాక్ సైడ్ ఉన్న ఏదైతే ఉందో ప్యానల్ ఇది మాత్రం గ్లాస్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాల సెటప్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ 200 మెగాపిక్సెల్ అని రాసింది, రెడ్మీ బ్రాండింగ్ ఉంది. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్, అలాగే పవర్ బటన్ ఉంటుంది. టాప్లో 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఉంది, వెరీ ఇంట్రెస్టింగ్, కంటిన్యూ చేశారు. అండ్ సెకండ్ స్పీకర్ ఉంటుంది, సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. అండ్ వీళ్ళ డిఫాల్ట్ ఫీచరు అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫీచరు IR బ్లాస్టర్ కూడా దీంట్లో ఉంటుంది. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ ఉంటుంది, అలాగే Type-C పోర్ట్, మెయిన్ మైక్రోఫోను అండ్ సిమ్ ట్రే ఉంటుంది. ఇక్కడ సిమ్ ట్రేని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా మాత్రం ఈ డిజైన్ మాత్రం చాలా చాలా ఇంప్రూవ్డ్ అనే చెప్పాలి. అండ్ దీనిపైన ఒక వీళ్ళు ప్రొటెక్టివ్ స్క్రీన్ కూడా ఆఫర్ చేశారు, కవర్ లాంటిది, గ్లాస్ కాదు. ఖచ్చితంగా మీరు గ్లాస్ వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ ఫోన్ మీకు
54 రేటింగ్తో వస్తుంది, నాట్ 68 గుర్తుపెట్టుకోండి. సో డిజైన్ మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్, వెయిట్ బాగానే ఉంది అండ్ థిక్నెస్ బాగానే ఉంది, చేతిలో కూడా కాంపాక్ట్గా ఉంది. అండ్ దీనికి ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఈసారి ఫైనల్గా రెడ్మీ నోట్ సిరీస్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఓవరాల్గా డిజైన్ మాత్రం వెరీ వెరీ ఇంప్రెస్డ్ అనమాట. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, ఈ డిస్ప్లే చూస్తే మీరు ఇంకా ఇంప్రెస్ అవుతారు. ఫర్ ద ఫస్ట్ టైము నోట్ సిరీస్లో అండ్ ఈ పర్టికులర్ బడ్జెట్లో హైయెస్ట్ స్క్రీన్ రెజల్యూషన్ ఆఫర్ చేస్తుంది. 1.5K రెజల్యూషన్తో, ప్రోలో కూడా మనకి 1.5K రెజల్యూషన్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ప్రో AMOLED డిస్ప్లే అండ్ ఈ డిస్ప్లేకి చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఒక 12-bit ప్యానల్, 68 బిలియన్ కలర్స్ ఉంటాయి అండ్ కలర్స్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రీవియస్ జనరేషన్లో 1 బిలియన్ అండ్ ఈ జనరేషన్లో మాత్రం 68 బిలియన్, ఒకేసారి 68 టైమ్స్ ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. చాలా పెద్ద కలర్స్ దీంట్లో అయితే మనకి బెటర్గా కనిపించే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఇది ఒక ప్రాపర్ OLED లాగా ఉంటుంది, మీకు కలర్స్ కూడా సూపర్గా ఉంటాయి. అండ్ ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఈ డిస్ప్లే మీకు డాల్బీ విజన్ ఆఫర్ చేస్తుంది అండ్ మీకు HDR+ లాంటి ఫీచర్స్ కూడా ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ వైడ్ L1 సర్టిఫికేషన్ లాంటివి ఉంటాయి. మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లో మీరు హై క్వాలిటీలో మూవీస్ కూడా చూసుకోవచ్చు. అండ్ దీని రెగ్యులర్ బ్రైట్నెస్ ఏమో 1200 నిట్స్ ఉంటుంది అండ్ పీక్ బ్రైట్నెస్ ఏమో మీకు ఏకంగా 1800 నిట్స్ ఉంటుంది. డిస్ప్లే విషయంలో మాత్రం ఎవ్రీ పాయింట్ కూడా మీకు ఖచ్చితంగా చాలా ఇంప్రెసివ్గా తీసుకొచ్చారు. డిస్ప్లే విషయంలో మీకు ఎక్కడ కూడా ఒక్క పాయింట్ కూడా మీరు డ్రాబ్యాక్ అయితే అస్సలు కనిపించదు. అండ్ డిస్ప్లే మాత్రం ఫుల్లీ సాటిస్ఫై అవుతారు. ఫర్ ద ఫస్ట్ టైం నోట్ సిరీస్లో ఇంత బెటర్ క్వాలిటీ డిస్ప్లే మనం చూస్తున్నాం కాబట్టి. అండ్ దీంట్లో 1920 PWM డిమ్మింగ్ లాంటివి, TUV రీల్ లాంటి సర్టిఫికేషన్ లాంటివి ఇవన్నీ ఉన్నాయి. సో డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా చాలా బాగుంది. వీడియోలు చూస్తున్నప్పుడు కావచ్చు, డేలైట్లో మీరు ఫోన్ వాడుతున్నప్పుడు కావచ్చు, క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, దీంట్లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ యూజ్ చేశారు. 4nm సామ్సంగ్ మేక్, ఇది గుర్తుపెట్టుకోండి. 2.40 GHz స్పీడ్ అయితే ఇది మీకు క్లాక్ స్పీడ్ని ఆఫర్ చేస్తుంది. అడ్డను 720 GPU, వెరీ కామన్ GPU అయిపోయింది మిడ్ రేంజ్లో ఇది. అండ్ దీంట్లో మేము ఒకసారి ప్రీవియస్ జనరేషన్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో ఒకసారి కంపేర్ చేసుకుంటే స్నాప్డ్రాగన్ 7 Gen 1 ఇది మీకు 7,70,000 వరకు స్కోర్ చేస్తుంది. ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్స్ని చూస్తే 7+ Gen 2 1 million+ చేస్తుంది. బట్ 7S Gen 2 మాత్రం 620K మాత్రమే చేస్తుంది, 6,20,000 మాత్రమే చేస్తుంది. మరి ఇది ఎవరికి ఈక్వల్, ఎవరికంటే బెటర్ అంటే లాస్ట్ జనరేషన్లో మనకు కనపడిన స్నాప్డ్రాగన్ 778 5,30,000 చేస్తుంది. దానికంటే ఇది ఖచ్చితంగా బెటర్. అండ్ మీకు OnePlus Nord 3 లాంటి ఫోన్స్లో కనపడిన స్నాప్డ్రాగన్ 782 5G ఉంది కదా, దాంట్లో మీకు 560K ఉంటుంది, దానికంటే కూడా బెటర్ ఇది. అండ్ 870 ఉంది కదా మోస్ట్ పాపులర్, ఇది మీకు 6,80,000 వరకు చేస్తుంది. సో బట్ 7S Gen 2 మాత్రం 6,30,000 వరకు చేస్తుంది. దగ్గర దాని పెర్ఫార్మెన్స్ అయితే ఇది ఇస్తుంది. రెగ్యులర్గా టాస్క్లు మేనేజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. అండ్ అఫ్కోర్స్ దీని యానిమేషన్స్ అవన్నీ కూడా బాగుంటాయి కాబట్టి మీకు మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది. గేమింగ్ కూడా ఒక ½ అవర్ ఆడి చూశాను, పెద్దగా హీట్ అయితే నేను ప్రజెంట్గా ఏం నోటీస్ చేయలేదు. ఇది ఇనీషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే, మనం రివ్యూలో దీని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా ప్రాసెస్ అయితే సాటిస్ఫైడ్ అనే చెప్పాలి. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మొత్తం మీకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా సామ్సంగ్ HP3 సెన్సార్ 200 మెగాపిక్సెల్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ లాంటి ఫీచర్స్ అయితే దీనికి ఉన్నాయి. రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్ అండ్ మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో. ఇవి పెద్దగా మీకు ఉపయోగపడవు, చాలా తక్కువగా వాడుతూ ఉంటాం. అండ్ మెయిన్ 200 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే HP3 సెన్సార్ ఉందో దీంతో డేలైట్ కండిషన్లో షార్ట్స్ మాత్రం చాలా బాగా వస్తాయి. అండ్ ఈవెన్ లో లైట్లో కూడా, నైట్ టైంలో కూడా కలర్స్ అనేవి చాలా నీట్గానే ఉన్నాయి. కెమెరా మాత్రం దీంట్లో ఖచ్చితంగా బెటర్గానే ఉందని చెప్పాలి. అండ్ వెరీ ఇంప్రెస్, చాలా బాగుంది కెమెరా అయితే. ఎలాంటి కంప్లైంట్స్ అయితే నేను పెద్దగా ఏమీ నోటీస్ చేయలేదు. ఈ పట్ల బడ్జెట్లో మాత్రం కెమెరా ఖచ్చితంగా చాలా బెటర్గానే ఆఫర్ చేస్తుంది. అండ్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మీకు 4K 30 FPS వరకు ఆఫర్ చేస్తుంది, 60 కూడా లేదు. అండ్ 4K 30 FPSలో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా లేదు. ఓన్లీ మీకు 1080 30లో మాత్రమే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, అలాగే మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ 2 వర్క్ అవుతాయి. అండ్ 60లో కూడా రాదు, ఓన్లీ మీకు 1080 30లో మాత్రమే ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీని పరిధిలో ఇది కూడా కెమెరా శాంపిల్స్ అయితే పర్లేదు, బాగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి, నేను మీకు చాలా ఫొటోస్ కూడా పెట్టాను. కెమెరా మాత్రం ఫ్రంట్ కెమెరా కూడా ఈ పట్ల బడ్జెట్లో పర్లేదు, బాగుందని చెప్పాలి. కొంచెం స్మూత్గా వస్తాయి, తప్పదు, కావాలనుకుంటే మీరు దాన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది కెమెరా డిపార్ట్మెంట్. అండ్ కమింగ్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్, ఈ ఫోన్లో నాకు కనపడిన ఒక పెద్ద
డ్రాబ్యాక్ అని అనలే కానీ ఖచ్చితంగా ఇస్తే బాగుండేది అనాల్సిన పాయింట్ ఏంటంటే ఇది ఆండ్రాయిడ్ 13తో లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 14తో లాంచ్ అయితే ఇంకా బాగుండేది. అండ్ 3 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్, 4 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అంటే 3 ఆండ్రాయిడ్ వెర్షన్స్ అయితే ఇది జంప్ అవుతుంది. 14, 15, 16 వరకు దీనికి అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ అఫ్ కోర్స్ ఇది MIUI 14తోనే వస్తుంది, నాట్ హైపర్వైఎస్. హైపర్వైఎస్ గురించి ఎలాంటి క్లారిటీ లేదు. లాంచ్లో ఏమని చెప్తే నేను కింద కామెంట్స్లో ఫస్ట్ కామెంట్లో పెడతాను. ఇది నేను బిఫోర్ ఎప్పుడుకో ముందే రికార్డ్ చేస్తాను కాబట్టి నాకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. హైపర్వైఎస్ ఎప్పుడు వస్తుంది అనేది నాకైతే క్లారిటీ లేదు. వచ్చిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఫస్ట్ కామెంట్లో పెడతాను, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది MIUI కాబట్టి డిఫాల్ట్గా చాలా అప్లికేషన్స్ వస్తాయి, మీరు అవన్నీ తీసేసుకోవాలి. అండ్ ఈవెన్ వీళ్ళ ఓన్ సిస్టమ్ అప్లికేషన్స్ కూడా మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి. UI మాత్రం యాజ్ యూజువల్ MIUI లాగే ఉంటుంది, పెద్దగా ఏం చేంజెస్ మీరు కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. హైపర్వైస్ వచ్చిన తర్వాత ఏమైనా కొత్తగా ఉంటే అప్పుడు మనం మాట్లాడుకుందాం. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే మనకి బాక్స్లో ఇస్తారు. 40 minutes పడుతుందని చెప్తున్నారు వీళ్ళు 0 to 100%. ఓకే, ఇది రీజనబులే. ఈ పర్టికులర్ బడ్జెట్లో మనం ఎంతకంటే పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ కూడా చేయము. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. IP54 ఉంది. అండ్ కాల్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఎవ్రీథింగ్ బాగుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేయలేదు. ముఖ్యంగా దీంట్లో మీకు బెజల్స్ చాలా బాగున్నాయి. బెజల్స్ మాత్రం చాలా మంచిగా చిన్నగా ఉండటం వల్ల లుక్ బాగుంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. నోట్ సిరీస్లో కొత్తగా తీసుకొచ్చారు కాబట్టి ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఓన్లీ ఆండ్రాయిడ్ వెర్షన్ అండ్ హైపర్వైస్ గురించి మాత్రం మనం వెయిట్ చేయాలి. దీని గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ వీళ్ళు ఇస్తారనేది. సో ఇది నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్. సో దీంట్లో మీకేం ఫీచర్ నచ్చిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.